హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి డైలీ యూజ్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకొంచెం పెట్టనా, మనం ఫుడ్ పెట్టేటప్పుడు ఇంకొంచెం పెట్టనా అని అడుగుతాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అడగాలి. షెల్ ఐ సర్వ్ ఏ లిటిల్ మోర్, షెల్ ఐ సర్వ్ ఏ లిటిల్ మోర్. చాలు ఇంక పెట్టొద్దు, మనం ఫుడ్ పెట్టినప్పుడు చాలు ఇంకొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. దట్స్ ఎనఫ్, డోంట్ సర్వ్ మోర్. దట్స్ ఎనఫ్, డోంట్ సర్వ్ మోర్. అన్నం చల్లారిపోయింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ద రైస్ హ్యాస్ బికమ్ కోల్డ్. ద రైస్ హ్యాస్ బికమ్ కోల్డ్. కూర అంతా అయిపోయింది, కూర మొత్తం అయిపోయింది ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. కర్రీ ఈజ్ ఆల్ ఫినిష్డ్. కర్రీ ఈజ్ ఆల్ ఫినిష్డ్. ఒక్కోసారి మనము కొంచెమే మిగిలింది అని చెప్పాలనుకో, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. Only a little left. Only a little left. కొంచెం అన్నం పెట్టు, కొంచెం కూర వేయి, కొంచెం అన్నం వేయి, కొంచెం కూర పెట్టు ఇలా అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. సర్వ్ ఏ లిటిల్ మోర్ రైస్. సర్వ్ ఏ లిటిల్ మోర్ రైస్. సర్వ్ ఏ లిటిల్ మోర్ కర్రీ. కూర పెట్టు అన్నప్పుడు సర్వ్ ఏ లిటిల్ మోర్ కర్రీ అని చెప్తాం. ప్లేట్లో ఉన్నది మొత్తం తిను, ప్లేట్లోది మొత్తం తిను అని మనం ఇలా చెప్తాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్. ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ప్లేట్. చల్లారాక తాగు, కూల్ అయిన తర్వాత తాగు అని మనం చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. డ్రింక్ ఈజ్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. డ్రింక్ ఈజ్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. వేడి తగ్గాక తిను, చల్లారాక తిను, వేడి తగ్గాక తిను అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. ఈట్ ఆఫ్టర్ ద హీట్ రెడ్యూసెస్. ఈట్ ఆఫ్టర్ ద హీట్ రెడ్యూసెస్. అన్నం ఎక్కువైపోయింది, అన్నం ఎక్కువైంది అంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ద రైస్ ఈజ్ టూ మచ్. ద రైస్ ఈజ్ టూ మచ్. నా నోరు కాలిపోయింది, ఏం తినలేకపోతున్నాను. నా నోరంతా కాలిపోయింది, అసలు ఏం తినలేకపోతున్నాను అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. మై మౌత్ గాట్ బాంట్. ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్. మై మౌత్ గాట్ బాంట్. ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్. ఊదుకొని తిను. వేడిగా ఉన్నప్పుడు మనం ఊదుకొని తిను అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. బ్లో అండ్ ఈట్. బ్లో అండ్ ఈట్ అంటే ఊదుకొని తిను. ఇంకా వేడిగా ఉంది, ఊదుకొని తిను అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్స్ స్టిల్ హాట్. బ్లో అండ్ ఈట్. ఇట్స్ స్టిల్ హాట్. ఇంకా వేడిగా ఉంది, ఊదుకొని తిను అన్నప్పుడు బ్లో అండ్ ఈట్ అని చెప్తాం. ఇంత వేడిగా తినలేను, కొంచెం చల్లారనివ్వు అని మనం చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఐ కాంట్ ఈట్ దిస్ హాట్. ఐ కాంట్ ఈట్ దిస్ హాట్ అంటే ఇంత వేడిగా తినలేను, కొంచెం చల్లారనివ్వు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. లెట్ ఇట్ కూల్ డౌన్ ఏ బిట్. లెట్ ఇట్ కూల్ డౌన్ ఏ బిట్ అంటే కొంచెం చల్లారనివ్వు, ఇంత వేడిగా తినలేను, కొంచెం చల్లారనివ్వు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నేను ఇంత తినలేను, కొంచెం తీసేయి మనం ఎవరైనా ఫుడ్ పెట్టినప్పుడు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఐ కాంట్ ఈట్ దిస్ మచ్. ఐ కాంట్ ఈట్ దిస్ మచ్. ప్లీజ్ టేక్ సమ్ అవుట్. ప్లీజ్ టేక్ సమ్ అవుట్. నేను ఇంత తినలేను, కొంచెం తీసేయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నీకు ఇష్టమని నీకోసం ఉంచాను అని అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ఐ కెప్ట్ దిస్ ఫర్ యూ. ఐ కెప్ట్ దిస్ ఫర్ యూ అంటే నీకోసం ఉంచాను, బికాస్ యూ లైక్ ఇట్. ఎందుకంటే నీకు ఇష్టమని నీకోసం ఉంచాను అన్నప్పుడు మనం ఐ కెప్ట్ దిస్ ఫర్ యూ బికాస్ యూ లైక్ ఇట్. తినే ముందు చేతులు కడుక్కో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం.
వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. గోడకి చేతులు తుడవకు. గోడకి చేతులు తుడవకు అని మనం పిల్లలతో చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద వాల్. డోంట్ వైప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద వాల్. గోడ మీద గీయకు. పిల్లలతో మనం గోడల మీద గీయొద్దు అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. డోంట్ డ్రా ఆన్ ద వాల్. డోంట్ డ్రా ఆన్ ద వాల్ అంటే గోడ మీద గీయకు అని. గోడ మీద రాయకు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ ద వాల్. గోడ మీద గీయకు అన్నప్పుడు మనము డోంట్ డ్రా ఆన్ ద వాల్ అని చెప్తాము. అదేవిధంగా గోడ మీద రాయకు అన్నప్పుడు డోంట్ రైట్ ఆన్ ద. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాలవాటిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.